హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో అయితే చూడబోతున్నాం గ్రాడ్యుయేషన్ పార్టీ అనేది మన కోయిట్లో ఎలా చేస్తారు. మనం అయితే సెట్టింగ్ చేసాం వెళ్ళి, అది ఎలా ఉండబోతుంది అనేది మన వీడియోలో అయితే చూసేద్దామా. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. నేనైతే ఇంకా వీడియోస్ అయితే చేయగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము బయలుదేరామన్నమాట ఆ ఏరియాకి. ఇప్పుడు మేము వెళ్ళే ఏరియా వచ్చి రుమైతియా అని ఏరియా. ఆ ఏరియాలోకి వెళ్ళి ఇప్పుడు సెట్టింగ్ అనేది చేయబోతున్నాము. ప్లీజ్ వీడియో లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా. వీడియో అయితే లాస్ట్లో అయితే సెట్టింగ్ అయితే సూపర్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఫ్లేవర్స్ అయితే చెక్ చేసుకుందాము. ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయా లేదా అనేది అన్నీ చెక్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడైతే మన ఫ్లవర్స్తోనే పని కదా, మొత్తం ఫ్లవర్సే సెట్టింగ్ చేయాల్సింది ఇక్కడ. అందుకని మొత్తం చెక్ చేసి పెట్టుకుంటే మంచిదని చెక్ చేసి పెట్టుకుంటాము. ఇది వచ్చేసి లెటర్స్, గ్రాడ్యుయేషన్ పార్టీ వాళ్ళ నేమ్ అనేది లెటర్స్ అన్నమాట. ఆ లెటర్స్ పెయింట్ చేసి పెట్టుకుంటాము. ఇప్పుడైతే హౌస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఆల్రెడీ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి, ఇది అయితే మేము సెట్టింగ్ చేసే హౌస్ ఇప్పుడు ఉండేది. చూడండి, ఆల్రెడీ వర్క్ అయితే స్టార్ట్ చేసాము. చూడండి, ఫ్లవర్స్ ఎట్ట పడితే అట్ట వేస్తున్నారు. మొత్తం సెట్టింగ్ అయిపోయినాక అప్పుడు చూడండి ఎలా ఉంటుంది అనేది లాస్ట్లో. వీడియో లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఛానల్లో కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే కొంచెం సపోర్ట్ దొరుకుతుంది. చూడండి, ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఫిక్స్ చేసామన్నమాట. ఈ ఇటుపక్క వచ్చేసి ఫ్లవర్స్ అన్నీ సెట్ చేసి పెట్టున్నాము. అటుపక్క ఇంకా సెట్ చేస్తూ ఉన్నాము. చూడండి, ఈ లెటర్స్ మేము పెయింట్ చేసాం కదా, ఆ లెటర్స్ ఇవి. చూడండి, ఇక్కడ అన్ని ఫ్లవర్స్, కొన్ని ప్లాస్టిక్ ఉన్నాయి, కొన్ని ఫ్రెష్ ఫ్లవర్స్ ఉన్నాయి. చూడండి, లైటింగ్ అయితే సూపర్గా ఉంది. అసలు మొత్తం అయిపోయినాక చూడండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది వ్యూ అయితే. ఇక్కడ పార్టీస్కి చాలా ఖర్చు పెడతారు. ఫ్లవర్స్కి, పార్టీస్కి అయితే చాలా అంటే చాలా ఖర్చు పెడతారు వీళ్ళు. ఈ సెట్టింగ్ అయితే మ్యాక్సిమం ఒక 500 KD, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, చెప్పలేము. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇప్పుడైతే అక్కడ సెట్ చేస్తూ ఉన్నారు కదా, ఇవన్నీ కింద పెట్టున్నవన్నీ ఫ్రెష్ ఫ్లవర్సే. బాక్స్లో పెట్టున్నాము కదా, అవన్నీ ప్లాస్టిక్ ఫ్లవర్స్. అందులో కొన్ని మిక్స్ చేసి మధ్యలో ప్లాస్టిక్ యాడ్ చేస్తాము. అన్ని ఫ్రెష్ ఫ్లవర్స్ అయితే యాడ్ చేయము. ఇది చూడండి, స్పాంజ్ వచ్చి దాంట్లో పెట్టున్నాము వాటర్లో, కాసేపు బయట పెట్టాలా. ఇంకా ఉన్నాయి చాలా ఫ్లవర్స్ అయితే. ఇందులో ఈ ఫ్లవర్స్ అయితే యూస్ చేయలేము లాస్ట్ దాకా. ఈ ఫ్లవర్స్ యూస్ చేస్తామో లేదో కూడా తెలీదు. మ్యాక్సిమం యూస్ చేసేది పింక్, వైట్, డార్క్ పింక్, ఇవే యూస్ చేస్తాము. ఇదైతే రోజ్ ఎక్కువగా ఉంది కాబట్టి అది యూస్ చేస్తామో లేదో తెలీదు. ఎక్కువ మ్యాక్సిమం వైట్, లైట్ పింకే యూస్ చేస్తూ ఉండేది. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ప్లాస్టిక్వే. ఈ లోపల మన హౌస్ అయితే చూడండి, ఇవన్నీ ఆకులు చూడండి, ప్లాస్టిక్దే మొత్తం. కలర్ఫుల్గా సూపర్గా ఉంది అసలు. చూడండి, ఇవన్నీ ప్లాస్టిక్వే. ఈ ఎండలో ఆరేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మొత్తం ఇవి ఆకులు. చూడండి ఒక్కొక్కటి ఎలా ఉందో. ఇవన్నీ ఇంకా వాళ్ళు అరేంజ్మెంట్ చేస్తారు. ఇదంతా సెట్టింగ్ అయిపోయినాక ఇంకా వాళ్ళు అరేంజ్మెంట్ చేసి పెడతారు. ఇదండి టిష్యూ బాక్స్ చూడండి ఎలా ఉందో, మొత్తం గోల్డ్ కలర్లో సూపర్గా ఉంది డిజైన్ టిష్యూ బాక్స్ అయితే. చూడండి, ఒక్కొక్క ఐటమ్ అయితే చాలా కాస్ట్లీ. ఒక్కొక్క ఐటమ్ చాలా కాస్ట్లీ. ఇక్కడ వాళ్ళు వాడేది మొత్తం చూడండి ఎలా ఉందో, డిజైనింగ్ అన్నీ. చూడండి, ఇక్కడ ఖురాన్ పెట్టున్నారు అంతే. ఇది బాక్స్లో, అది బాక్స్ లోపల అయితే ఉంటుంది. ఇదైతే చూడండి, స్టోన్స్ వచ్చి డైమండ్స్ లాగా సూపర్గా ఉంది స్టోన్స్. ఈ ఐటమ్ ఎంత ఉంటుందో మ్యాక్సిమం రేట్ మాత్రము సూపర్ హైలైట్ రేట్స్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడైతే చూడండి, మనం అయితే రెడీ చేస్తా ఉన్నాను నేను. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈ సైడ్ అయితే మొత్తం సెట్ అయిపోయింది. ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఉంది, ఫ్రంట్ సైడ్.
ఎంట్రన్స్ వెల్కమ్ టు అనేది ఉంది కదా, బోర్డ్ చూపించాను కదా, అదైతే ఇంకా రెడీ చేస్తూ ఉన్నాము. ఇంకా ఉంది, ఆల్మోస్ట్ కొంచెం వర్క్ అయితే ఉంది ఇంకా. చూడండి మేమైతే సెట్ చేస్తూ ఉన్నాము ఇక్కడ. ఇదైతే చాలా సేపు పడుతుంది. మేము ఒక రోజంతా తిని సెట్ చేసి పెట్టుకొని అరేంజ్మెంట్ చేసి పెట్టుకున్నాము. మేము ఫ్లవర్స్ అరేంజ్మెంట్ ఉంటే ఒక 2-3 days ముందే తెచ్చి పెట్టేస్తుంది మేడమ్. 2-3 days ముందు పెట్టేసి ఈ లోపల వాటర్లోనే పెట్టేస్తారు అది. ఎందుకంటే ఆ టైంలో సడన్గా ఫ్లవర్స్ అయితే దొరకవు ఆ టైంకి కావాలంటే. ఇక్కడ ఫ్లవర్స్ చాలా కాస్ట్లీ. వీళ్ళు ఈ ఫ్లవర్స్కి ఎక్కువ కాస్ట్ పెడతారు, ఎక్కువ డబ్బు ఫ్లవర్స్కే పెడతారు వీళ్ళు. చూడండి ఇప్పుడైతే సెట్ అయిపోయింది మొత్తం. చూడండి వీడియో అయితే హైలైట్, అసలు మొత్తం రెడీ అయిపోయింది. చూడండి ఫ్లవర్స్ ఎలా ఉంది మొత్తం. వెల్కమ్ టు కనోట్స్ గ్రాడ్యుయేషన్ పార్టీ. గ్రాడ్యుయేషన్ పార్టీలా చేస్తారా వీళ్ళు? మన ఇండియాలో గ్రాడ్యుయేషన్ పార్టీలే ఏమీ లే, ఏదో కొంతమంది హై క్లాస్ వాళ్ళు చేస్తారు అంతే. మనలాంటి వాళ్ళు అయితే ఇలాంటి పార్టీస్ అయితే చేయలేరు. చూడండి ఎలా ఉందో. ఈ సైడ్ అయితే హైలైట్ అసలు. దీనికి ఎంత ఖర్చు పెట్టుంటారో వాళ్ళు చూడండి. మన ఇండియాలో అయితే తక్కువలో వచ్చేస్తుంది. ఇక్కడ చాలా ప్రైస్, ఇక్కడ మనీతో పోలిస్తే చాలా ప్రైస్. ఒక్కొక్కటి ఒక 500 kg అంటే మ్యాక్సిమం 1 lakh పైన ఉంటుంది, అంత రేట్ ఉంటుంది. 500 అనుకుంటున్నా నేను, ఇంకా ఎక్కువ ఉండొచ్చు చెప్పలేము. చూడండి ఎలా ఉందో మొత్తం సెట్టింగ్. ఇంకా మేము సెట్ చేసి వెళ్ళిపోయాము, వాళ్ళైతే మళ్ళా అరేంజ్మెంట్ చేసుకుంటారు. ఇటు పక్క అయితే వాళ్ళు వదిలేస్తారు. ఇప్పుడు ఇటు పక్క అరేంజ్మెంట్ అయిపోయింది కదా, ఇంకా వాళ్ళు బ్యాక్ సైడ్ మొత్తం అరేంజ్మెంట్ చేసుకుంటారు. చూడండి సూపర్గా వచ్చింది ఫైనల్గా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఇంకా సపోర్ట్ చేయండి, నేను చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేయగలుగుతాను. మీ సపోర్ట్ అయితే కావాలా, ప్లీజ్ లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అందరూ ఇంకా చూస్తూ ఉన్నారు, సపోర్ట్ చేయట్లేదు చాలా.